హలో అందరికీ ఎలా ఉన్నారు? ఇదైతే మున్నార్ ట్రిప్ అండి. అసలు ఈ ట్రిప్ అంతా నేచర్ లవర్స్‌కి అంకితం అనిపిస్తది. అసలు విజువల్స్ ఎంత బాగున్నాయంటే నేచర్ విజువల్స్ చాలా బాగున్నాయి. రోడ్ సైడ్ అంతా గ్రీనరీనే ఉంది. అసలు చూడండి రోడ్ అంతా గ్రీనరీతోనే నిండిపోయింది. మన సైడ్ కూడా కొన్ని ప్లేసెస్‌లో ఉంటది. బట్ చాలా ప్లేసెస్ వరకు ఎండిపోయి ఉంటది కదా రోడ్ సైడ్ అంతా. ఎందుకంటే వర్షాలు తక్కువ. ఇక్కడైతే 5 మినిట్స్‌కి ఒక్కసారి వర్షం పడుతుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. ఎప్పుడు వర్షం ఆగిపోతుందో తెలీదు. ఇదంతా కాఫీ తోటలు అందరికీ తెలిసే ఉంటది. కేరళ, కర్ణాటక ఇవంతా కాఫీకి స్పెషల్ అని చెప్పేసి. కాఫీ తోటలు వంకీలుగా ఉంటాయి. అంతా కట్ చేస్తారు. లెవెల్‌కి కట్ చేస్తారు. ఇదొచ్చి 5000 మీటర్స్ నుంచి తీసిన వీడియో అనుకుంటా. ఈ రాక్స్ ఇదంతా. గుట్టలు ఇదంతా. ఇక్కడ టూరిస్టులంతా అక్కడ టెంట్లు వేసుకొని ఉన్నారు కదా! ఒక్కో టెంట్‌కి 4000 పే చేయాలి ఒక్క నైట్‌కి. వాళ్ళు ఓన్లీ మ్యాగీ ఇస్తారు అంతే నైట్. చాలా అంటే చాలా బాగుంది. ప్రకృతి లవర్స్ అంటారు. నేచర్ లవర్స్ అంటారు కదా! వాళ్ళకి అద్భుత అన్నట్లు ఉంటుంది ఈ మున్నార్ అనేది. చాలా కొండలు ఎక్కువ ఉన్నాయి. కొండలు, లోయలు. ఇదంతా కూడా కాఫీ, టీ ప్లాంటేషన్. ఇక్కడైతే నది వెళ్తుంది. ఆ నది పేరేందో నాకు తెలీదు. ఇక్కడ ఎకో పాయింట్ అని కూడా పిలుస్తారంట. మనం వాయిస్‌తో అరిచామంటే అది రివర్స్ మనకే వినిపిస్తుంది కదా! అలాంటి స్పాట్ అనమాట. ఇక్కడ బాగా అరిచారు అందరూ. అరిస్తే వాళ్ళ వాయిస్‌లు వాళ్ళకే వినిపించి బాగా ఆడుకున్నారు. అలాగే ఎలిఫెంట్స్‌కి కూడా అరైవల్ స్పాట్ అంటే ఇక్కడికి వచ్చి వాటర్ తాగడం, స్నానాలు చేయడం అవన్నీ చేస్తూ ఉంటాయంట. బట్ మేము వెళ్ళినప్పుడైతే రాలేదు. బ్యాడ్ లక్ మాకు. అసలు ఇక్కడ చూడండి మార్నింగ్ వ్యూ ఇది. అంతా మంచుతో కప్పిన కొండలు అదంతా ఉంటుంది. ఆ దారులు చూసారా? ఇక్కడైతే ఇవంతా కొండలు, లోయలు విజువల్సే ఉన్నాయి. కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేశాను. అవన్నీ నెక్స్ట్ వస్తున్నాయి. ఇక్కడ దారులు చూసారా? అసలు వంకీలుగా పాముల్లాగా ఉన్నాయి కదా! అవంతా టీ ప్లాంట్స్ ఒక హైట్‌తోనే కట్ చేస్తారంట అవి. పొడుగు పెరిగే కొద్దికి ఒకే హైట్‌లో అన్ని చెట్లని కట్ చేస్తారంట. కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయి. కేరళలో కొబ్బరి ఎక్కువ వంటలు కూడా కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తూ ఉంటారు కదా! ఇక్కడ మీకు విషయం తెలుసా? నీలకరంజి ఫ్లవర్ వినే ఉంటారు. 12 ఇయర్స్‌కి వన్స్ పూస్తుందంట. ఆ చెట్లు కూడా ఈ మున్నార్ ప్లేస్‌లోనే పూస్తాయి అని చెప్పి విన్నాను. ఇక్కడ నెక్స్ట్ 2030లో పూస్తాయంట నీలకరంజి పుష్పాలు. ఇక్కడైతే బోట్స్ మీ అందరికీ తెలిసిందే కదా! ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళాలన్నా బోట్‌ల్లోనే వెళ్ళాలి. అసలు నేచురల్‌గా ఉన్నాయి ఆ బోట్స్ అన్నీ కూడా. చూడండి ఎంత బాగా పైన ఏదో సంథింగ్ అంటారు వాటిని. అలా ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌గా లేవు. చాలా అందంగా ఉన్నాయి చూడ్డానికి. ఇక్కడ మేమున్న స్పాట్ ఇది. అక్కడ నుంచి ఒక పిక్ తీసాము. ఇంకైతే రిటర్న్ అవుతున్నాము. మున్నార్ అయితే చాలా బాగుంది. టూరిస్టులు కూడా చాలామంది వస్తారు. వేరే అదర్ కంట్రీస్ నుంచి కూడా. అంత బాగుంటుంది. మొత్తం వెదర్ అంతా చలి ఎక్కువగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఇంతే ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే బాయ్ టాటా.